ఏంటి సీన్ బాబు, మీటింగ్ బాగా జరిగిందా? మీకు నా మీద ఇంకా కోపం తగ్గినట్లేదు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నా దారి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకు వెళ్ళిన పని ఏమైంది? ఆ మాయగాడితో పని కదా, పెద్దగా వర్కౌట్ అవ్వలేదు బేబీ. అదేంటి డాడ్? మీ డాడీ మాటలు పట్టించుకోవద్దు బేబీ. ఆయనకి మనం చేసే ఏ పని మీద నమ్మకం ఉండదు. ఆ సీను వచ్చాడు, మాట్లాడి వెళ్ళాడు. కానీ ఏం మాట్లాడాడో ఎవరికీ తెలీదు. చూడండి, ప్రతి పనికి ఒక పర్పస్ ఉంటుంది. ఇవాళ వాడితో మీటింగ్కి కూడా ఒక పర్పస్ ఉంది. ఏంటి, వాడి కారుకి ట్రాకర్ పెట్టడమా? ఎస్ బేబీ, ఇంకా సేపట్లో ఆ సీన్ గాడు ఎక్కడున్నాడో మన వాళ్ళు కనిపెట్టేస్తారు, అడ్రస్ తెస్తారు. ఇక్కడేరా రేయ్, ట్రాకర్ ఇంటి దగ్గరే ఆగిందిరా. అయితే లోపలికి వెళ్దాం పదా. ఎందుకురా, అడ్రస్సే తెలుసుకోమందిగా. రేయ్, ఈ ఇంట్లో ఎవరెవరున్నారో తెలుసుకోమని మేడం గారు చెప్పారు. అవునరా, సరే పదా పదా. రాణి, శారదామ్మ మనవరాల్ని దగ్గరుంచుకుని ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడు. మనల్ని ఎంత టార్చర్ పెట్టాడు. అడ్రస్ దొరికితే వెళ్ళి వడంతో చూడాలనుంది. ఆవేశం అనర్థానికి హేతువు. మామ్, మొత్తానికి ఈ రోజుతో మన వెయిటింగ్ అయిపోయినట్టేగా? అవును బేబీ, ఆ సీనుగాడిని, ఆ వారసురాల్ని మన గుప్పెట్లో పెట్టుకుంటే రేపటి నుంచి నీ పట్టాభిషేకం ఏ రేంజ్లో చేయాలో ఆలోచించుకోవచ్చు. మామ్, అసలు ఇంటి వారసురాలు ఎవరో, ఎలా ఉంటుందో చూడాలని చాలా ఆశగా ఉంది మామ్. ఎంత బేబీ? ఇంకో గంట. మన వాళ్ళు అడ్రస్ చెప్పని. కష్టమేమో వజ్రా. ఈయనొకడు నెగటివ్ థింకింగ్ కి నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడేమైందని? నువ్వు ఇట్రా, రా చెప్తాను. ఎక్కడికి? మాయా, నువ్వు వాళ్ళ వెనక ఏదో దొరుకుతుందని ఎలా వెళ్తున్నావో, వజ్రావతి అత్త కూడా అమ్మ వెనక అలాగే తిరుగుతుంది. కానీ తను కోరుకునేది ఏది తనకు దొరకదు. నేను దొరకనివ్వను. ఎట్రా రా, నువ్వు కూడా ఉండండి. ఏంటి మామ్? వీళ్ళేంటి ఇక్కడికొచ్చారు?
ఏంటి బాబు మాకోసమేనా? సార్ మీరేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ నాది. మేడం మీరు కూడా ఇక్కడే ఉన్నారా? అంటే అడ్రస్ మాకంటే ముందు మీకే తెలిసిపోయిందా? పాపం బిడ్డలు కన్ఫ్యూజ్ అవుతున్నారు వజ్రా, కొంచెం క్లారిటీ ఇచ్చి. ఇడియట్స్, ఇది మా ఇల్లు. మీరు ట్రాకర్ సిగ్నల్ ఫాలో అవుతున్నారా, మమ్మల్ని ఫాలో అవుతున్నారా? లేదు మేడం, ట్రాకర్ ఈ ఇంటి దగ్గరే ఉన్నట్టే చూపించింది. ఏంటి? అవును మేడం, కావాలంటే మీరు చూడండి. వజ్రావతి, ఈ ప్రపంచం మొత్తం మీద నువ్వు ఒక్కదానివే తెలివైన దాని అనుకుంటున్నావా? ఏ పనైనా నీకు సాధ్యమైపోతుంది అనుకుంటున్నావా? మన పెద్దవాళ్ళు ఊరికి చెప్పలేదు, తాడిని తన్నేవాడుంటే తలను తన్నేవాడు ఉంటాడని. అవన్నీ పాత మాటలైనా అక్షర సత్యాలు. ఆ మాట నిజం చేస్తూ నువ్వు పెట్టిన ఆ ట్రాకర్ని నేను మార్చేస్తానని నువ్వు ఊహించలేదు కదా. సీనుగాడు ఒత్తి వెదవే, దుర్మార్గుడే. కానీ వాడి దగ్గర నా కూతురుంది, రమణం ఉంది. అందుకే వాళ్ళని కాపాడుకోవాలని నేనే ఆ ట్రాకర్ని మార్చేశాను. దీనివల్ల సీనుకి మేలు జరిగిన పర్వాలేదు, నా చిన్ని ప్రాణాలు కాపాడుకోవడమే నాకు ముఖ్యం. చెయ్యి వజ్రావతి, ఇంకేం చేస్తావో చెయ్యి, నేను చూస్తాను. రే, ట్రాకర్ దీనిలోనే ఉంది, తీయండి. ఏంటలా చూస్తున్నారు? వెతకండి. మేడం ఆ సీనుగాడు నిజంగానే జాదుగాడు. మనకంటే ఓ అడుగు ముందే ఉన్నాడు. హా, సేఫ్టీకి కార్లో ఇంకో మనిషిని తీసుకొచ్చాడు. మనం ఈ ట్రాకర్ వాడి కారుకు పెట్టగానే వాడు మార్చేసుంటాడు. అయితే ఇక ఈరోజు వాడి అడ్రస్ దొరకదుగా మనకి. దిస్ ఈజ్ రెడిక్యులస్.
ఇప్పుడే లోనికెళ్తే అమ్మకి అనుమానం వస్తుంది. ఏందిరా సీనా, వెళ్ళిన పని ఏమైనాది? ఏం కాలేదమ్మా, ఆ మడిసి లేడు. కొద్దిగా మంచినీళ్ళి. మా ఏంటిది? యాంతిరా, కోపం వచ్చినాదా? ఈ నీళ్లు సలసల మరుగుతా ఉంటే నీ మొహం ఏమయ్యేది? నేను గుడ్క ఈ నీళ్ల మాదిరి సల్లగా ఉండానని అనుకోమాక. నువ్వు చేసిన పనికి నా మనసు ఎంతగా ఉడుకుతా ఉండదో నీకెరకలా? ఇంక నుంచి నువ్వు చేసే ప్రతి పని సిన్ని నా ఇంటికి చేర్చేదానికి అయ్యుండాలని నీ కాదు నువ్వే చెప్పినా. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నానమ్మా. అమ్మీ, ఇంత ఆలస్యమైనాదేంది? పావనితో మాట్లాడుతూ ఉండిపోయినానమ్మా. ఆడే కూడు తిన్నావా? లేదమ్మా. పావని వాళ్ళు ఎట్టుండారు సిన్ని? బానే ఉండారు. ఈ నుంచి వాళ్ళింటికి ఎంత దూరం? పావు గంట నడవాలా. నువ్వు ఆ పాప బయటికి రాలేదుగా? లే అన్నా. ఇప్పటిదాకా మేము ముగ్గురం మాట్లాడుకుంటూనే ఉండాం. ఇంకా ఆలస్యం అయితే మీరు కంగారు పడతారని వచ్చేసిన. అయినా ఇవన్నీ యాదానికి అడుగుతా ఉండావు. ఏందమ్మీ, నువ్వు బయటికెళ్తే మాకు కంగారుగా ఉండదా? ఆదానికి అడుగుతా ఉండాడు. నువ్వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనరా, కూడు తిందుగాని. సిన్ని అబద్ధం చెప్తోంది. హలో, ఓకే అండి, సరే ఉంటాను. ఏంటి వచ్చినా ఇది? వాళ్ళు దగ్గరలోనే ఉన్నారంట. నాకు అదే అర్థం కావట్లేదండి. మీ అక్కయ్యని అడిగితేనేమో రాణి నీకే తెలుస్తుంది అనంది. ఆవిడ చాలా సీరియస్గా ఉంది. ఇంతవరకు నేను పోలీసులతో డీల్ చేశాను గానీ మినిస్టర్తో ఎప్పుడూ డీల్ చేయలా. అసలు ఎందుకు పిలిచిందో, ఏం మాట్లాడుతుందో. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి సార్. పర్వాలేదు.
మేడం గారు వస్తే అక్క వస్తుంది, మీరు కూర్చోండి. సరే సరే. కూర్చోండి సార్. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ? విజుషా? ఫార్మాలిటీస్ ఏం వద్దమ్మా. మేడం గారు వస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. ఆహా, అలాగే. నేను కూడా టెన్షన్ పడుతున్నట్టున్నాడు. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం. కూర్చోండి. మీరు కూర్చోండి మేడం. నేను దీక్ష చేస్తున్నాను. సోఫాలో కూర్చోకూడదు. అవునా? అయితే నేను కూడా నిలబడతాను మేడం. ఏంటి మేడం, నన్ను కలవడానికి మీరే వస్తానన్నారంట? అందుకే కంగారు పడి నేనే వచ్చాను. నా కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద విషయం గురించి మీతో మాట్లాడాలి. ఎందుకంటే మీ పోలీసుల్ని ఎంత బ్రతిమాలినా వాళ్ళేం చెయ్యట్లేదు. అయ్యో, అదేంటి మేడం, మీరు చెప్తే మేము చేయకుండా ఉంటామా? ఏసీపీ గారు, మీరంతా ఉన్నది ప్రజల కోసమే. వాళ్ళకేదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికే. అసలు ప్రాబ్లం ఏంటి మేడం? చిన్ని 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 నాకు నా కుటుంబంలో వాళ్ళెంత ముఖ్యమో చిన్ని కూడా అంతే ముఖ్యం. చిన్ని నా నేస్తం, నా నేస్తం, నా నేస్తం, నా నేస్తం. వదిన గారు, చిన్ని గురించి అయితే నేనే మాట్లాడతాను కదా. ఇప్పుడు నన్ను మాట్లాడిస్తావా? చిన్ని నా మనసుకి చాలా దగ్గరైన మనిషి. నా కోసం ప్రమాదంలో పడ్డ మనిషి. అలాంటి మనిషిని వెతికి పట్టుకోమంటే మీ డిపార్ట్మెంటు పట్టుకోలేకపోయింది. ఏసీపీ, ఏంటిది? మధు, ఏంటిది? ఏసీపీ గారు, మీరు రోజూ కొన్ని వందల కేసుల గురించి ఆలోచిస్తారు. నేను కూడా చిన్ని మీద మిస్సింగ్ కేసు పెట్టాను. కానీ ఆ కేసు గురించి మాత్రం ఎవ్వరూ ఆలోచించలేదు. ఎందుకు? ఎవరైనా ఆలోచించొద్దని చెప్పారా? అలాంటిదేం లేదు మేడం. వీఆర్ ట్రయింగ్. ఏంటయ్యా ట్రయింగ్? ఓ స్పెషల్ టీంని అలాట్ చేయలేరా? చేస్తాం సార్. చూడండి మినిస్టర్ గారు, చెప్పండి మేడం. ఆ అమ్మాయి తల్లితో కలిసి సిటీలోనే ఉంటుంది. ఏదో ప్రమాదంలో ఉందని తెలిసింది. కానీ అది ఎవరి వల్ల అర్థం కావడం లేదు. నాకు చెప్పారు కదా మేడం, ఇంకా ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఉంది. చిన్ని ఒకటే నా ప్రాబ్లం కాదు. తన కేసు అప్పుడే సాల్వ్ చేసుంటే ఇప్పుడు మీతో ఇలా మాట్లాడేదాన్నే కాదు. కానీ ఇప్పుడు కొత్త సమస్య కూడా వచ్చింది. ఏంటి మేడం అది? సీను 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 ఏంటి వజ్రా, చిన్ని అంది శను అంటుంది. నెక్స్ట్ నువ్వు నేనేనా? సీను అంటే మీ మనవడు కదా మేడం? మనవణ్ణని చెప్పి ఇంటికొచ్చినవాడు. ఆ సీను కూడా ఈ మధ్య కనిపించటం లేదు.
ఈ విషయం మా దృష్టికి తీసుకురాలేదు కదా మేడం. చిన్నీనే వెతకలేని మీరు కావాలని ఇంట్లోంచి వెళ్ళిపోయినా సీనునేం పట్టగలరని ఇన్నాళ్ళు చెప్పలేదు. ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి మేడం? అంటే అతను ఫ్రాడా? అదింకా కన్ఫర్మ్ కాలేదు. కానీ అతన్ని మీ డిపార్ట్మెంట్ పట్టుకోగలిగితే, ఇంట్రాగేట్ చేయగలిగితే అతను మోసగాడా మంచివాడా అని తెలుస్తుంది. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను మేడం. మీరు తీయవలసిన తదుపరి ప్రాణము ఏమైనా చిన్ని గురించా? తనేమైనా నీకు కనిపించిందా?